Ladies and gentlemen, are you ready? అరే ఇదేందో మా వాళ్ళు ఫోన్ చేసారు, ఎందుకు ఏదో పంచాయతీ ఉందంట. మా వాళ్ళు చూసాం, ఆ పంచాయతీ గురించి తెలుసుకుందాం గాయస్. ఏమైందిరా? మ్యాచ్ ఉందంట. పంచాయతీ ఏంటి చెప్పు, నేను మా వాళ్ళు తెలుసుకోవాలంటే వచ్చి మ్యాచ్ ఆడుకోమంటుండ్రా. ముద్దలు దమ్ముంటే రా పోదాం ఆడడానికి. బాగా ఏంటి ముద్దలు దమ్ముంటే మ్యాచ్ ఆడదు అని ఫోన్లో చేస్తున్నాడు కలీం గాడు. ఛాలెంజ్ చేస్తుండ్రా. అందుకే నాకు ఆయుధాలన్నీ. పంచాయతీ ఏం లేదురా, మ్యాచ్ ఆడదాం అంతే. చలో మ్యాచ్ అంటే ఆడదాం. ఇజ్జత్ కి సవాల్ అంట. మోహన్ ఇజ్జత్, అలా ఇజ్జత్, నా ఇజ్జత్ కాదు. చలో లేదు. మా ఫ్రెండ్స్ ఆ టీం టైట్ ఉందిరా అని చెప్తే వాళ్ళతో ఒక సినిమా డైలాగ్ చెప్పాను అనమాట, విక్రమ్లోది. అదేంటంటే, ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. ఈ డైలాగ్ ఇన్న తర్వాత వాళ్ళు నవ్విరు నా మీద. కానీ ఏం చేస్తాం, ఇక కొంచెం స్టైల్లో కొట్టుకుంటే చూసుకోవాలి. ఆడ ఏమున్నా ఆడ చూసుకుందాం అని చెప్పి రెడీ అయిపోయినాం. ఇది గ్రౌండ్ లొకేషన్ దగ్గరికి వచ్చాము. అంటే కొంచెం గ్రౌండ్ చాలా అవుట్స్కట్స్లో ఉంటాయన్నమాట, సిటీ అవుట్స్కట్స్లో. చలో చూసాం ఏమవుతుందో. మేమైతే కాన్ఫిడెన్స్లో ఉన్నాము, గెలవడానికి అయితే ట్రై చేస్తాము. దాని తర్వాత రిజల్ట్ మన చేతిలో లేదు. లెట్స్ వెయిట్ అండ్ సీ అనుకున్నాం. అంతలోపటి దూరంలో మాకు ఆపోజిట్ టీం కలిసింది. చలో వాళ్ళతో మాట్లాడదాం, అలా అనుభూతి తెలుసుకుందాం అనమాట, మాతో ఆడితే ఎట్లుంటుందని. చలో క్యాప్టెన్తో మాట్లాడదాం. కలీం మాతో ఛాలెంజ్ చేసిన వ్యక్తి. చూద్దాం మ్యాచ్ ఎవరు గెలుస్తారు. టాస్ గెలిచినాం, బ్యాటింగ్ గెలుచుకున్నాం. ఇది మేము ఆడే గ్రౌండ్. ఈ మ్యాచ్ 22 ఓవర్స్ ఇది. చూసాం ఇక ఇక్కడ టీమ్ డిస్కషన్ జరుగుతుంది అన్నమాట. బెట్ ఎంత అని. 10,000 యాక్చువల్ బెట్ అయితే. చలో కొంచెం స్టైల్ అయితే కొట్టుకున్నాం అనమాట. కౌచాలు వేసుకురా, అది ముఖ్యమైనది. అది వెళ్తారు గైస్, మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 22 ఓవర్స్ మ్యాచ్. బ్యాటింగ్ మాది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాం. మా ఫ్రెండ్ దానికి కామెంటరీ చేస్తా అంటే ఆడు చేయలేకపోయిండు. మామ నాకు ఇప్పుడే ఒక వికెట్ పడ్డది. ఆ బ్యాట్స్మెన్ బ్యాట్ మంచిగా ఉందని నా బ్యాట్ ఆయనకి ఇచ్చేసి ఆ బ్యాట్ తీసుకుని వెళ్ళిపోయినా అనమాట ఆడదామని. మా ఫ్రెండ్ కామెంటరీ చేయమంటే చెప్పినా కదా, అది చేయనున్నాడు. ఇక నేనే చేసుకోవాల్సి వచ్చింది. నా బ్యాటింగ్కి నా క్యాప్టెన్ అనమాట. సూపర్ ఫీల్డింగ్ చేస్తాడు, బ్యాటింగ్ కూడా మంచిగా చేస్తాడు. స్ట్రైక్ రేట్ ఎంత ఉంది తెలుసా? 180 ఉంటుంది. అట్లా ఉంటుంది మన వంతో. చేతులు గుద్దుకున్నాము. స్కోర్ మంచిగా ఉంది. పవర్ ప్లే తర్వాత 6 ఓవర్స్ పవర్ ప్లే మేము కొట్టింది 93 రన్స్ కొట్టినాము. మీకు స్కోర్ కార్డులో చూసుకోవచ్చు, మనం చూపిస్తాము. అక్కడ ఎంపర్లాగా నిల్చుండు ఆయన, పెద్ద ఎంపరే. మావాడు 6 కొట్టిండు. కానీ 6 అనుకున్నాం కానీ 6 పోలేదు. అది నిజం చెప్పాలంటే 6 పోయింది. కెమెరాలో కనిపిస్తలేదు, అందుకే 4 అని చెప్దాం అనుకున్నా. ఇంకో ఆడ మా టీం కూర్చురు అనమాట. మేము ఎప్పుడు అవుట్ అయితే వాళ్ళు వచ్చి బ్యాటింగ్ ఆడదామని. ఇది నా హాఫ్ సెంచరీ చేసే టైం అనమాట. 49 మీద ఉండే, సింగిల్ తీసుకున్నా, హాఫ్ సెంచరీ చేసిన. 50 కొట్టినాం కాబట్టి ఆ బ్యాట్ లేపి కొంచెం షో ఆఫ్ చేద్దాం అనుకున్నా, చేసా. అక్కడ మా డెక్ అవుట్ ఉంది, అక్కడ కూడా చూపించేసా. బ్యాట్ మొత్తం చూపినా, ఇది స్టేడియం లాగా. అందుకే కొంచెం సిగ్గైంది. దాని తర్వాత అవుట్ అయిపోయినా అనుకో, అది వేరే విషయం. గాయస్ ఇప్పుడు వచ్చేసిన ఎంపైరింగ్ చేయడానికి. ఆఫ్టర్ బ్యాటింగ్ ఐఎమ్ హియర్. ఎంపైరింగ్ చేయమన్నారు మా వాళ్ళు, ఎంపైరింగ్ చేస్తున్నా. తొండి చేసి వాడేస్తా. ఆడతాడు. చలో చూసాం మా అన్న బ్యాటింగ్. అన్నది బ్యాటింగ్ చూసామని లోపల తొందరపడి అవుట్ అయిపోయాడు. 6 కొట్టడానికి పోయి ఏం చేసాం, ఇక బ్యాట్ ఉప్పుకుంటే వెళ్ళిపోయింది సైడ్కి. పోయినసారి మంచిగా ఆడింది అన్న. ఇంకో పెద్ద మనిషి అయినా మస్తు ఆడదామనుకుంటాడు, ఆడాడు. ఒక్కొక్క మ్యాచ్లో ఆడతాడు మేము లేనప్పుడు. ఏం చేసాం, ఇక ఈ బౌలర్ మంచిగా చేస్తుండు. క్యాచ్ మిస్ అయిపోయింది. చలో అందుకే కొంచెం షో ఆఫ్ చేస్తాడు మా వాళ్ళు కూడా. కాబట్టి నేను మా గ్రౌండ్ని చేస్తున్నాను అనమాట. మా ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఇడు అందరూ మంచిగానే ఉంటాడు. ఈయన మంచి బౌలింగ్ చేస్తున్నాడు. బౌలింగ్ ఫస్ట్ ఇన్నింగ్స్ మంచిగా అయింది, కానీ ఇంకో ఇడు బ్లాక్ మ్యాజిక్ చేసి మమ్మల్ని అవుట్ చేసేసాడు క్యాప్టెన్. ఆపోజిట్ టీం క్యాప్టెన్ వీడు బ్లాక్ మ్యాజిక్ చేయాలని 5 మంది అవుట్ అయిపోయారు. రప్ప. ఇది స్కోర్ కార్డ్ అనమాట. మా టీంలో హైయెస్ట్ నేనే కొట్టాను. 65 మీద 36 బాల్స్కి.
దాని తర్వాత నరసింహ మంచిగా ఆడాడు, అందరూ బాగానే ఆడారు, వాళ్ళ వంతు వాళ్ళు చేశారు. ఫస్ట్ లెవెల్ ఓవర్స్ మేము డామినేట్ చేస్తే సెకండ్ లెవెల్ ఓవర్స్ వాళ్ళు డామినేట్ చేశారు. ఇది మా స్ట్రాటజిక్ టైం అవుట్ అనమాట. కాబట్టి అందరూ బాగానే చేస్తున్నారు, అందరూ కూర్చున్నారు, మా వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అనమాట, బౌలింగ్ ఎట్లా వేద్దామని చెప్పి. ఒకరికొకరు చాలా చాలా అంటే చాలా ప్లాన్ చేసుకుంటున్నారు. దాంట్లో క్యాప్టెన్ పెద్ద మనిషి కాబట్టి మొత్తం ప్లాన్ ఆడే చేస్తుంటాడు, నవ్వుతాడు కానీ బాగానే చేస్తుంటాడు. ఏం చేస్తాం చెప్పు, క్యాప్టెన్ కాబట్టి చెప్పాల్సి వస్తుంది. దాని తర్వాతకి చూడండి అంత ప్లాన్ జరుగుతుంది అనమాట, బ్యాట్స్మెన్ అవుట్ ఎలా చేద్దామని చెప్పి. కాబట్టి నెక్స్ట్ అన్న రూల్స్ పెడతారు, రమేష్ అన్న రూల్స్ పాటించాడు. క్యాచ్ లేదు మ్యాచ్ ఫస్ట్ లెవెల్ ఓవర్స్ అయిపోయినాయి అనమాట. అంతలో ఫ్రస్ట్రేషన్ లో మా వాడిని కొంచెం మెచ్చుకుంటున్నాము, కొంచెం తిట్టుకుంటున్నాం అనమాట మా కెప్టెన్ ని, ఫీల్డింగ్ మంచిగా చేపిస్తాడు అని చెప్పి. అంతలో వాళ్ళు ప్రాక్టీస్ మ్యాచ్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటూ ఆల్రెడీ అయ్యారు. చూడండి బాగానే ఆడుతున్నారు వాళ్ళు కూడా. ఫస్ట్ లెవెల్ ఓవర్స్ లో వాళ్ళు అయితే డామినేట్ చేశారనమాట మొత్తం. సెకండ్ లెవెల్ ఓవర్స్ మేము చేద్దాం అనుకుంటున్నాము, చూద్దాం ఏం జరుగుతుందో. ట్రై అయితే చేస్తున్నాం గట్టి కొట్టడానికి, మా బౌలర్స్ కొంచెం వర్కౌట్ చేస్తలేరు అనమాట. మ్యాచ్ ఎడ్జ్ లో ఉంది ఇప్పుడైతే, మ్యాచ్ గెలిచే మూమెంట్ లో ఉన్నాము. అట్లుంటుంది మనతోని. లాస్ట్ మ్యాచ్ గెలిచేసినాం. చాలా ఇది వాళ్ళ స్కోర్ కార్డ్ అనమాట. ఆపోజిషన్ ఫస్ట్ ఓపెనర్స్ మంచిగా ఆడారు, దాని తర్వాత ఆ బౌలర్స్ వాళ్ళ విశ్వరూపం చూపించారు. అంతలోపల మ్యాచ్ అయిపోయింది అనమాట. చాలా బౌలర్స్ చాలా మంచిగా ఆడారు. లాస్ట్ బౌలర్ రాజశేఖర్, ప్రవీణ్ అండ్ సాయి కిరణ్ బౌలింగ్ మంచిగా చేశారు. వాళ్ళ వల్ల మేము ఇది నేను 150 కెరియర్లో 4 కంప్లీట్ చేశాను. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ బెస్ట్ బ్యాట్స్మెన్ అండ్ బెస్ట్ బౌలర్ అండ్ ఇది టాప్ స్టార్ పర్ఫార్మెన్స్ అన్నమాట. అందరూ మంచిగా చేసాము. ఫైనల్లీ మ్యాచ్ అయిపోయింది గాయ్స్, మేమే గెలిచినాం 28 రన్స్ తోటి. 28 రన్స్ తోటి. 50 కొట్టిండు, 50 హాఫ్ సెంచరీ. See you. అలా ఈరోజు మాది సక్సెస్ఫుల్గా ముగిసింది అన్నమాట. చలో ఇప్పుడు ఇంటికి పోయి కొంచెం బిర్యానీ తిని అనుకోవాలి. ఫుల్ అలసిపోయినాం. 22 అవర్స్ అంటే చెప్పలేకపోతున్నా కానీ ఫుల్ తోలు తిరిగిపోయింది రైట్. ఇంటికి పోయి ఫుల్ పడుకో. ఓకే రైట్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ గాయ్స్, చిల్ అవుట్.